అందరూ నమస్తే. బండి సంజయ్ గారి పరిస్థితి ఎట్లయిపోయిందంటే, పాములు పట్టేవాడు పాము కాటికి సత్యన్ అని అప్పుడప్పుడు చూస్తుంటాం. అట్లా అయిపోయింది. అంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్. చాలా కింద. కార్పొరేటర్ కూడా ఓడిపోయి గెలిచి వచ్చిన లీడర్. కానీ ఆయన అంతకుముందు ఎట్లా మాట్లాడిండో ఏందో ఏం కథనో మనకు తెలియదు. కానీ ఆయన ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా సేమ్ అట్లే మాట్లాడడం, అట్లే వ్యక్తిగత దూషణలు దిగడం, అట్లే కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం, రాజకీయాల్లో లేని కుటుంబ సభ్యులను లాగడం, ఇట్లాంటి చాలా చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడు అట్లా చేసినప్పుడు మరి అవకాశం దొరికినప్పుడు అవతల కూడా అదే పని చేస్తారు కదా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంటే కుటుంబ విలువలు, ఏమంటారు వ్యక్తిగత సంబంధాలు, ఇవే మాట్లాడుతున్నారు. తర్వాత ఒక పిల్లగాడు ఏదో ఇరికితే, ఒక పిల్లగాడు దొరికితే ఇంత టార్గెట్ చేయాలనా, ఇట్లా మాట్లాడుతున్నారు కొంతమంది. బీజేపీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న మల్లరావు కూడా మాట్లాడండి, ఇవన్నీ కొంత విలువలు ఉంటాయి అన్నట్టుగా మాట్లాడండి. ఇప్పుడు గుర్తుకొస్తే లాభం లేదు, మీకు ఫస్ట్ నుంచి గుర్తుకుండాలి ఎవరికైనా సరే. అది కరెక్ట్ కాదు కదా. పాలిటిక్స్ మాట్లాడు, విధానపరంగా ఏమైనా మాట్లాడచ్చు, కానీ నోట్లో నాలుగు ఉంది కదా, నా నోరు ఏదంటే అది మాట్లాడతాయి కదా అంటే ఓనాడు వస్తుంది టైం వచ్చినప్పుడు అవతల కూడా మిమ్మల్ని అట్లే దొరకబడతారు. నేను ఈ వీడియో మొత్తం చూడండి, మీరు చాలా విషయాలు చెప్తాను. నేను ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఆయన లీడర్ కాకముందు ఏం మాట్లాడినా ఓకే, కానీ లీడర్ అయినప్పుడు మనిషి వ్యవహారిక భాషలో మార్పు రావాలి. నేను కిందికి వెళ్ళి వచ్చినా కాబట్టి నేను అట్లే మాట్లాడతా చాలా సందర్భాలు, ఒక సందర్భం కాదు, చాలా చాలా సందర్భాల వల్ల. కవిత కేసు అనుకో, లేకపోతే ఎలక్షన్స్ టైంలో అనుకోండి, లేకపోతే అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనుకోండి, అవన్నీ చాలా జరిగినాయి. ఇప్పుడు కేసీఆర్ సీఎం కాకముందు ఉద్యమకారంగా ఉన్నప్పుడు కేసీఆర్ స్పీచు వేరే ఉండే, అదో లెవెల్ ఉండే. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అట్లే మాట్లాడిన అనుకో, ఇప్పుడు కేసీఆర్ గురించి ఇంతమంది మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత అక్కడ వ్యవహారిక భాష, అప్పుడు మాట్లాడిన ఉద్యమంలో ఉన్నప్పుడు భాష వదిలేసి ఒక ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడానో అదే మాట్లాడాడు. ఆయన స్టెడరీకి మాట్లాడితేనే ఇట్లా మాట్లాడతారా, ఇది అహంకారం అన్నారు. మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడితే వీళ్ళని ఏమనాలి? అయితే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ పైన వీళ్ళు ఏం మాట్లాడినారు, చాలా విషయాలు మాట్లాడినారు. ఇంత తక్కువ టైంలో బీజేపీలో జస్ట్ 10 ఇయర్స్ టైంలో స్పాన్లో ఆయన కార్పొరేటర్ నుంచి ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, చాలా స్పీడ్గా అయిపోయాడు. అంత స్పీడ్గా అయిన వ్యక్తి ఇంత స్పీడ్గా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితులు క్రియేట్ చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు కవిత ఎలక్షన్స్ టైంలో కవిత గురించి ఏం మాట్లాడినారు, లిక్కర్ రాణి, చాలా విషయాలు మాట్లాడారు, ఒక్కటి కాదు. సారా దందా, సారా రాణి. మొన్న మోడీ సభలో కూడా మాట్లాడారు కదా బండి సంజయ్ గారు, నేను ఎలకను కాదు ఫామ్ హౌస్లో ఉన్న నీకే. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ అంటే ఏమైంది? బండి సంజయ్ కొడుకు ఎన్ని ఫామ్ హౌస్లు తిరిగినా అర్థమైతే లేదు. కేటీఆర్ ఆధారాలు లేకుండా డ్రగ్స్ అన్నారు. ఇప్పుడు ఏమైంది? బండి సంజయ్ కొడుకే అసలు ఎక్కడ తిరిగిండో, ఎక్కడ దమ్ము కొట్టిండో, ఎక్కడ మందు కొట్టిండో ఇప్పుడు పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఏం చేసిండు అసలు అంటే అవతల మనిషి అనే ముందు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రత్యర్థి డిఫెన్స్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ ఉన్నామనుకో, మనం డిఫెన్స్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎగిరితే మనం మాట్లాడానికి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మీద మాట్లాడి కూడా లేదు వీళ్ళు ఎవరికి, రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ, అరే మా కొడుకు విషయం ఇంతగానం చేస్తున్నారు, ఇదేంది అదేంది అడగనికే లేదు. ఎందుకంటే వాళ్ళ కేసీఆర్ బిడ్డ కవిత కేసులో ఇరుక్కున్నప్పుడు కానీ, లేకపోతే ఓడిపోయినప్పుడు కానీ, వాళ్ళు డిఫెన్స్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా ఎగిరిండు, రేవంత్ రెడ్డి ఎట్లా ఎగిరిండు, బండి సంజయ్ ఎట్లా ఎగిరిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నాడు, కానీ బండి సంజయ్ డిఫెన్స్లో పడ్డప్పుడు వాళ్ళు మొదలే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, ప్లస్ వాళ్ళ బాధ్యత కూడా అది. దొరికినరు వాళ్ళు ఎగరరా, పక్కా ఎగురుతారు. అదే పని చేస్తున్నారు. రకుల్ రావు అన్నారు, కచరా అన్నారు, కేసీఆర్ తాగుబోతు అన్నారు. ఇప్పుడు ఏమైంది? బండి సంజయ్ కొడుకు ఎన్ని బాటిల్ తాగిండో, ఏం బ్రాండ్లు తాగిండో ప్రజలంతా చూస్తున్నారు. ఒక మనిషి అవతల కర్మ రిటర్న్స్ అని పెడుతున్నారు. అందుకే అంటే మనం ఏదంటే అది మాట్లాడితే ఆ కర్మ మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తుంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు బండి సంజయ్ గారు అవన్నీ మాట్లాడగలరా? ఇప్పుడు మీ కొడుకు అన్ని విషయాలు బయటకు వచ్చేసినాయి కదా. కచరా అన్నారు, కేసీఆర్ను కచరా. ఇప్పుడు తెలంగాణలో కచరా ఎవరైనరు? బండి సంజయ్ కచరా అయ్యిండు, రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ఆయన కచరా అయ్యిండు. తర్వాత మనం దెబ్బతిన్నప్పుడే మొత్తం గుర్తుకొస్తాయి, మానవ సంబంధాలు గుర్తుకొస్తాయి, నైతిక విలువలు గుర్తుకొస్తాయి, గుండెపోట్లు గుర్తుకొస్తాయి. అవతలలోకి భార్యలు, పిల్లలు, అమ్మలు, నాయనలు, ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారా? అవతల విషయం మాట్లాడినప్పుడు మనకేం గుర్తురావు, ఇట్లాంటివి నైతిక విలువలు గుర్తురావు, కుటుంబ సంబంధాలు గుర్తురావు, ఏం గుర్తురావు. కేటీఆర్ వల్ల బామారిది ఇంట్లో ఫంక్షన్ అయింది. ఒకటి ఫంక్షన్ అయితే అది డ్రగ్స్ పార్టీ అని చిత్రీకరించారు. ఎందుకు చిత్రీకరణ అంటున్నట్టు, నేను దానిలో ఎవరికి డ్రగ్స్ పాజిటివ్ రాలేదు,
ఎవరి మీద కేసు బుక్ కాలేదు, అసలు కేసే లేదు దానిపైన. కానీ అదొక డ్రగ్స్ పార్టీ. కేటీఆర్ అంతకుముందే కేటీఆర్ వెళ్ళిపోయిన డ్రగ్స్ పార్టీ నుంచి. ఇవన్నీ మీడియా చేతిలో ఉందని వీళ్ళంతా నడిపించారు. ఇప్పుడు దీనిలో నేను ఓన్లీ రేవంత్ రెడ్డి నడిపినాను నేను అనను. ఇందులో బండి సంజయ్ పాత్ర ఉంది, రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీడియానే కదా మొత్తం వేసింది. కేటీఆర్ భార్యను తమ్మునెల్స్లో పెట్టి వేయించిన వార్తలు తెలుసా మీకు, గుర్తుందా? కేటీఆర్ అంతకు ముందే వచ్చిపోయిండు, లేకపోతే కేటీఆర్ కూడా దొరికేవాడు. అసలు డ్రగ్స్ పార్టీ జరగనప్పుడు అక్కడ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న మేనమామ మేనల్లుడు మేనత్త వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారా? అంటే అట్లా పోర్ట్రేట్ చేసిండ్రు, అట్లా కావాలని చేసిండ్రు, బదనాం చేయనికే అన్ని ప్రయత్నాలు చేసిండ్రు. డ్రగ్స్ తీసుకుంటారని ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళదే ఉంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు వీళ్ళు. కానీ డ్రగ్స్ తీసుకుంటారు. టైం వచ్చినప్పుడల్లా వీళ్ళు వీకెస్ట్ అయినప్పుడల్లా కేటీఆర్ డ్రగ్స్ పార్టీ చేస్తాడు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు, ఏమేమో మాట్లాడిండ్రు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రజాప్రతినిధులు అయినరా, లేకపోతే ఉత్తగా కక్షలు తీర్చుకోనికేనో, లేకపోతే నోటి దూల తీర్చుకోనికేనో ప్రజాప్రతినిధులు అయినరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇవేం రాజకీయాలు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఆయన డ్రగ్స్ తీసుకోవడం లేదు కేటీఆర్, ఎవరు తెలియదు, గవర్నమెంట్ ఇక్కడ ఆధారాలు పెట్టలే. కానీ ఇప్పుడు బండి సంజయ్ కొడుకే అన్నీ చూస్తున్నాం కదా మనం. ఫామ్ హౌస్లో చుట్టూ తిరుగుడు, ఆడపిల్లల్ని చేర్పుడు, డ్రగ్స్, మందు, ఇంకా ఏమేమో మొత్తం దమ్ము, గంజాయి, అన్ని విషయాలు బయటకు వచ్చేసింది. అంటే మనది సోమవారం, మనది మంగళవారం అనుకుంటే పొరపాటు. సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది, మంగళవారం తర్వాత మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ సోమవారం వస్తుంది. అట్లే ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా విషయాలు దీనిలో తొవ్వే కొద్దీ ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఒక విక్టిమ్ ఫ్యామిలీ, మీ కొడుకు పలానా చేసిండు అని ఇంటికి వస్తే బెదిరిస్తే ఒక పెద్ద మనిషి ఎట్టయితాడు, కేంద్ర మంత్రి ఎట్టయితాడు చెప్పండి? ఎవరైనా సరే, మన ఊర్లో పంచాయతీ ఉంది, ఒక పెద్ద మనిషి కొడుకు ఏదో అల్లరి చేసిండు, ఇట్లాంటి అల్లరి చేసిండు అనుకుందాం. ఆ పెద్ద మనిషి ఇంటికి పోతే ఆ పెద్ద మనిషి బెదిరించి ఇంటి నుంచి బయటకు పంపిస్తే ఆయన పెద్ద మనిషి అవుతాడా? కానీ ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి, ఇందులో ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే ఏప్రిల్ 21 కదా, ఏప్రిల్ 21 నాడు వీళ్ళ ఇంటికి పోయినారు, మాట్లాడడానికి పోయినారు. మీ కొడుకు ఇట్లా చేసిండు, ఏంది వ్యవహారం, మరి పెళ్ళి లాంటిది ఏమైనా చేస్తారని అడగడానికి పోయినారు. తప్పేం లేదు. ఒక యువతి తల్లిదండ్రులు, ఒక బాలిక తల్లిదండ్రులు, అది తప్ప వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి పోయి అడిగిర్రు. అడిగితే ఒకవేళ వాళ్ళు హనీ ట్రాప్కే పాల్పడితే, వాళ్ళు నిజంగానే ఆ రోజు డబ్బుల గురించే బేరం ఆడింటే ఆ రోజు కేసు పెట్టాలి కదా. ఏప్రిల్ 21 నాడు బండి సంజయ్ వాళ్ళ కొడుకో బండి సంజయ్ గారో ఎందుకు కేసు పెట్టలేదు? వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత, తెలుసుకున్న తర్వాత కరీంనగర్లో ఎందుకు కేసు అయింది? ఈ కేసు వీళ్ళు పెట్టిన కేసు ఫాల్స్ అని తేలిపోలేదా? ఇప్పుడు వీళ్ళ వాదనలు మొత్తం ఫాల్స్ అని తేలిపోలేదా? వీళ్ళు చేసేది మొత్తం తప్పులే. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. రాష్ట్రంలో చేసే రాజకీయం వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని ఎన్నిసార్లు బయటపడుతుంది. ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయారు జనం. వీళ్ళు ఆయన కొడుకుని రక్షించే ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, బండి సంజయ్ గారు మాట్లాడిన చూసినరా, రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా మాట్లాడలేకపోయాడు. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసి లోపల పడేసింది తెలంగాణ పోలీసులు, హోంమంత్రి రేవంత్ రెడ్డి. మరి పోలీసులు అరెస్ట్ చేసామన్నారు, దాని మీద మాట్లాడచ్చు కదా. పోలీసులు అరెస్ట్ చేయలేదు, నేనే అప్పగించిన, రేవంత్ రెడ్డి ఏంది నా మీద కుట్ర చేస్తున్నావు అని మాట్లాడచ్చు కదా. ఎందుకు మాట్లాడతలేడు? రేవంత్ రెడ్డి కేటీఆర్ వాళ్ళ విషయంలో నేను ఇందాక ఫామ్ హౌజు, డ్రగ్స్ పార్టీ అని, లేని డ్రగ్స్ పార్టీని, లేని కేటీఆర్ను, లేకపోతే వాళ్ళ భార్యను తమ్మునెల్స్ మీద వేసి మొత్తం ఆడిచ్చిండు కదా. బండి సంజయ్ కూడా చాలాసార్లు మాట్లాడిండు. ఏదో విషయంలో నాకు బాగా గుర్తుంది, మీకు గుర్తుంటే ఆ వీడియో ఉంటే షేర్ చేయండి. తడిపట్టలతో వచ్చి కేసీఆర్ భార్య, కేటీఆర్ భార్య, ఇంకెవరో వాళ్ళ పిల్లలు ఎవరెవరో వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి. డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం సార్, రైట్, నాకు గుర్తుకొచ్చింది. డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణ స్వీకారం చేయాలని. మీరిద్దరు కాదు, ఫ్యామిలీ మొత్తం రావాలి. గాడ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్నాడు, ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు చూసినరా మీ ఫ్యామిలీ మొత్తం ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొన్ననే మీరు మాట్లాడుతుంది, మా మిస్సెస్ చాలా బాధపడుతుంది మా కొడుకు విషయంలో, ఏందన్నా ఇదంతా అని. అందుకే కొంచెం ఉంటుంది, ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రకృతిని ఫాలో అవుతూ ఉండాలి. కానీ వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు డిఫెన్స్లో పడేసరికి, వీళ్ళు ఇరకపోయేసరికి ఇవన్నీ మాట్లాడుతున్నారు. నైతిక విలువల గురించి మాట్లాడతారు, లేకపోతే కుటుంబ సంబంధాల గురించి అన్నీ మాట్లాడుతున్నారు. ఇది ముందే వీళ్ళకు ఉండింటే ఇంత దూరం వచ్చేది కాదు. వాళ్ళు కూడా కొంచెం పద్ధతి, నిజంగా కూడా బీఆర్ఎస్ వాళ్ళు చాలా పద్ధతిగానే డీల్ చేసారు ఈ కేసును. ఇంకా వీళ్ళని వ్యక్తిగతంగా పర్సనల్గా ఏం మాట్లాడలే వాళ్ళు. కాకపోతే తప్పు జరిగినప్పుడు వాళ్ళ బాధ్యతగా, వాళ్ళ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉండాల్సిందే, ఉంటారు. ఉండకపోతే వాళ్ళు కూడా ద్రోవులు అయిపోతారు. ఆ విషయాలు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళు గ్రహిస్తే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్.